బట్ కొనుక్కునే ముందే చెప్తున్నా, ఎవరైతే టైప్ సి ఇయర్ ఫోన్స్ నాకు కావాలి, బడ్జెట్ లో కావాలి అనుకుంటారో వీటి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, కొనుక్కోవచ్చు. బట్ నేను 600 రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయగలను. బెస్ట్ వెనక్కి తిరిగి చూసుకోవసరం లేదు అనుకుంటే మాత్రం టైప్ సి అక్కడ ఏవీ లేవు. 3.5 ఇయర్ ఫోన్స్ ని కొనుక్కొని టైప్ సి జాక్ ని మీరు కొనుక్కోవాలి. అక్కడ OnePlus Nord డిజిటల్, రియల్మీ బడ్స్ 2 ఈ రెండు 600 రూపీస్ ప్రైస్ పాయింట్ లో బెస్ట్ వైడ్ ఇయర్ ఫోన్స్. బట్ అంటే నేను పెట్టిన 300 రూపాయల వరకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. వాటి గురించి ఈ వీడియో మనం మాట్లాడుకుందాం. బెస్ట్ వైడ్ ఇయర్ ఫోన్స్ ఏంటి అని చెప్పి నేను కొన్ని మంత్స్ బ్యాక్ OnePlus Nord డిజిటల్ మీద ఒక వీడియో చేశాను. 600 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఇవి అవైలబుల్ గా ఉన్నాయని చెప్పి. బట్ స్టిల్ ఇవి 3.5 హెడ్ ఫోన్ జాక్ తో వస్తాయి. మీరు ఒకవేళ టైప్ సి ఫోన్స్ కి ఏమైనా కనెక్ట్ చేసుకోవాలనుకోండి, బేసిక్ ఫోన్స్ కి అయితే నార్మల్ జాక్స్ మిక్స్ పెట్టుకోవచ్చు. బట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇప్పుడు యాపిల్ కానివ్వండి లేదా సామ్సంగ్ కానివ్వండి, ఇలాంటి ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో డిజిటల్ టైప్ సి అవుట్పుట్స్ వస్తాయి. ఇందులో ఏంటంటే మీకు 8 జాక్ పెడితే ఆ జాక్ పనిచేయవు. వాళ్ళ ఓన్ జాక్ ని మాత్రమే మనం కనెక్ట్ చేసుకోవాలి. ఆ జాకే మళ్ళీ ఒక 1000 రూపాయల వరకు పడుతుంది, లేదా 600-700 రూపాయల వరకు పడుతుంది. సో ఈ డిఫికల్టీ ఫేస్ చేస్తున్న క్రమంలో నా అంతటి నాకు అనిపించింది, కాల్స్ అవి మాట్లాడుకోవాలనుకున్నా కానీ జాక్ ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సి వస్తుంది. 3.5 జాక్ ఏంటంటే నేను మ్యాక్బుక్ కి పెట్టి కనెక్ట్ చేసి ఎడిటింగ్ అవి చేసుకుంటా. ఐఫోన్ కి కానీ లేదా సామ్సంగ్ కి కానీ కనెక్ట్ చేసి కాల్స్ మాట్లాడాలనుకున్నా కానీ మళ్ళీ జాక్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో బడ్జెట్ పెరిగిపోతుంది. డైరెక్ట్ గా టైప్ సి ఇయర్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా, వీటి మీద ఒక వీడియో చేద్దామని చెప్పి నేను ఐడియా రావడంతో అమెజాన్ లోకి వెళ్ళి సెర్చ్ చేశాను. అప్పుడు నాకు ఈ లావా ప్రో బడ్స్ E1C అని చెప్పని ఇయర్ ఫోన్స్ కనపడి, ఇవి 300 రూపాయల ప్రైస్ పాయింట్ లో వస్తున్నాయి. షాక్ అయ్యా ఫస్ట్. ఎవడరా బాబు ఈ రోజుల్లో 300కి టైప్ సి ఇయర్ ఫోన్స్ ఇస్తున్నారని చెప్పి చూసా. తీరా చూస్తే అది లావా ప్రో బడ్స్. బడ్జెట్ లో, అంటే ఈ చైనీస్ బ్రాండ్స్ కాకుండా బడ్జెట్ లో లావా మంచి పని చేసింది. దీన్ని టెస్ట్ చేద్దాం, ఏ లెవెల్లో ఇది పర్ఫార్మ్ చేస్తుందని చెప్పి అనుకున్నా. సౌండ్ క్వాలిటీ వీటన్నింటి గురించి నేను మాట్లాడతా. ఏ లెవెల్లో ఎన్ని మార్క్స్ ఇస్తాను, ఎన్ని స్టార్స్ ఇస్తాను ఏంటి అనేది నేను క్లియర్ గా చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో మీరు thumbnail చూసినట్లు 299 రూపీస్ కి ఒక ఇయర్ ఫోన్స్ నేను ఆర్డర్ చేశాను. రాండమ్ గా నేను అమెజాన్ ఓపెన్ చేసి టైప్ సి ఇయర్ ఫోన్స్ మీద వీడియోస్ చేద్దామని చెప్పని ఒక ఐడియాతో నేను స్టార్ట్ చేశాను. ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత నాకు అనిపించింది అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీ అందరికీ చెప్తున్నా, మీకు జరగకూడదు అని చెప్పి. అసలు నాకు ఇది బ్రాండ్ పంపించింది అది ఏది కాదు. ఫస్ట్ ఇక్కడ నా ఇన్వాయిస్ ని కానీ లేదా నా ఆర్డర్ ప్లేస్ చేసిన స్క్రీన్ షాట్ కానీ ఇక్కడ వేస్తాను చూడండి. స్వతహాగా నా డబ్బులతో నేను కొనుక్కొని ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఫస్ట్ రాంగ్ ఐటమ్ డెలివరీ చేశారు. అంటే లెఫ్ట్ సైడ్ ఇది పని చేయట్లా, తక్కువ వాల్యూమ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ 40% వస్తుంది, రైట్ సైడ్ 100% వస్తుంది. సేమ్ డే నేను చెక్ చేసుకున్నాను. 10 days రీప్లేస్మెంట్ వారంటీ ఉంది దీంట్లో. అలానే కావాలంటే మీరు రిటర్న్ కూడా చేసేవచ్చు. అంటే 2 సార్లు మీరు రీప్లేస్మెంట్ తీసుకొని 3వ సారి మళ్ళీ రిటర్న్ పెడితే డైరెక్ట్ అమౌంట్ మీ అకౌంట్ కి వచ్చేసింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, సేల్స్ వస్తున్నాయి కదా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్. ఈ సేల్స్ లో వీళ్ళు చేసేవి ఏంటి, ఫస్ట్ ఏవేవైతే రాంగ్ ఐటమ్స్ ఉంటాయో, డిఫెక్టివ్ ఐటమ్స్ ఉంటాయో వాటిని ఫస్ట్ డెలివరీ చేసేస్తారు. రిటర్న్ పాలసీ ఆర్ ఎల్స్ రీప్లేస్మెంట్ పాలసీ ఈ విండో 10 days కి ఏదైతే ఉంటుందో, 7 days or 10 days, ఇది అయిపోయిన తర్వాత కొంతమంది చెక్ చేసుకుంటే ఎవరు రెస్పాండ్ అవ్వరు. అమెజాన్ వాళ్ళు కానీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు కానీ మా రీప్లేస్మెంట్ ఆర్ రీఫండ్ పాలసీ అయిపోయింది కాబట్టి మేము రెస్పాండ్ అవ్వం, నాట్ పాసిబుల్ అని చెప్పేస్తారు. సో మస్ట్ అండ్ షూట్ మీకు డెలివరీ అయిన ప్రోడక్ట్ ని, ఇయర్ ఫోన్స్ అని కాదు, ఏ ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేసుకున్నా ప్రాపర్ ఉందో లేదో సేమ్ డే చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ నాట్ రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. నాకు ఇది సెకండ్ రీప్లేస్మెంట్ లో వచ్చింది అండ్ కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యి ఈ ప్రైస్ పాయింట్ లో. ఇప్పుడు మనం ఈ ఇయర్ ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి లావా నుంచి వస్తున్న ప్రో బడ్స్ E1 అనే వైడ్ ఇయర్ ఫోన్స్. ఇవి 300 రూపీస్ ప్రైస్ పాయింట్ లో తీసుకొని వచ్చారు. ఇంతకు ముందు ఇది 3.5 హెడ్ ఫోన్ జాక్ తో వచ్చేవి, బట్ ఇప్పుడు టైప్ సి పోర్ట్ తో తీసుకొని వచ్చారు. ఇది నార్మల్ ఫోన్స్ ఏవైతే బడ్జెట్ ఫోన్స్ 10, 20, 25, 30 ఈ బడ్జెట్ లో వచ్చే అన్ని స్టాండర్డ్ టైప్ సి పోర్ట్స్ అన్నింటిలో కూడా రికమెండబుల్, అన్నింటికి డౌట్ లేకుండా పనిచేస్తే అది మనందరికీ తెలిసిందే. కానీ హై ఎండ్ డివైస్ ఏమన్నా ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉన్నాయి అనుకోండి, వీటిలో డిజిటల్ టైప్ సి పోర్ట్ వచ్చింది. ఇప్పుడు యాపిల్ అనుకోండి, ఏ పడితే అవి టైప్ సి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మనకి ప్రాపర్ అవుట్పుట్ రాదు. అలానే సామ్సంగ్ కూడా అంతే. సామ్సంగ్ వాళ్ళ ఓన్ ఏకేజీ ఇయర్ ఫోన్స్ యూస్ చేసినప్పుడు మాత్రమే ప్రాపర్ డాల్బీ అట్మాస్ ప్రాపర్ అవుట్పుట్ మనం డెలివరీ చేయగలుగుతాం. అండ్ కొన్ని ఇయర్ ఫోన్స్ అసలు డిటెక్ట్ కూడా చేయవు. బోత్ యాపిల్ అండ్ సామ్సంగ్ ఆర్ ఎల్స్ ఇంకా పెద్దవి ఏవైతే డిజిటల్ టైప్ సి అవుట్పుట్ ఉంటుందో అవి అంత సామాన్యంగా డిటెక్ట్ చేయవు. బట్ వండర్ ఏంటి అంటే, ఫస్ట్ నేను రావడం యాపిల్ కి కనెక్ట్ చేసి చూశాను. డిజిటల్ టైప్ సి పోర్ట్ కూడా ఇది కనెక్ట్ అయింది అండ్ సాంగ్స్ అవి కూడా వస్తున్నాయి. అండ్ ఫ్లిప్, S25 Ultra వీటన్నిటికి యూస్ చేసా. అలానే బడ్జెట్ ఫోన్స్ కూడా యూస్ చేసా. అన్నింటికి టైప్ సి పెట్టుకొని కాల్స్ మాట్లాడాను, సాంగ్స్ ప్లే చేశాను, అన్ని రకాల వర్కింగ్ ఫైన్. బట్ తోర్తురం లెవెల్ అనేది నేను చెప్పను, ఎందుకంటే మీరు 600 రూపాయల ప్రైస్ పాయింట్ లో నేను ఇప్పుడు OnePlus Nord డిజిటల్ వాడుతున్నాను. ఇది ఇప్పటి వరకు నేను ది బెస్ట్ అని అనుకుంటా. ఇది దీంతో పాటు రియల్మీ బడ్స్ 2. మీకు ఒకవేళ బడ్జెట్ ఉంది పర్లేదు అనుకుంటే 600 రూపీస్ లో OnePlus Nord డిజిటల్, రియల్మీ బడ్స్ 2 ఈ రెండు ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ కనబడుతున్నాయి. నేను పెట్టుకోగలను పర్లేదు నాకు 600 రూపాయలకి అనుకుంటే కళ్ళు మూసుకొని ఇవి ఏమొద్దు, రియల్మీ బడ్స్ 2 ఆర్ ఎల్స్ OnePlus Nord డిజిటల్ వీటికి వెళ్ళిపోండి. బట్ ఈ రోజు మనం ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ గా ఈ ఇయర్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ కాల్ నేను ఈ వైడ్ ఇయర్ ఫోన్స్ నుంచి అటెంప్ట్ చేస్తున్నాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి కాల్ క్వాలిటీ. సో ఈ ఆడియో ఏదైతే మీరు వింటున్నారో ఈ మైక్ లో నుంచి రికార్డ్ చేస్తుంది. నా ఫ్రెండ్ వేరే ఫోన్ నుంచి ఆడియో కాల్ రికార్డ్ చేస్తున్నాడు. అది నేను ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత దీంట్లో వేసి మీకు చూపిస్తున్నా. ఒకవేళ మీరు ఈ వైడ్ ఇయర్ ఫోన్స్ నుంచి కాల్స్ అవి మాట్లాడాలనుకుంటే ఇలాంటి ఆడియో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాక్స్ లో ఇయర్ ఫోన్స్ ఉంటాయి, స్టిక్కర్స్ ఇస్తున్నారు కొన్ని, అండ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇస్తున్నారు. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ, యావరేజ్ బిల్డ్ క్వాలిటీ. బిల్డ్ క్వాలిటీ ఏది మీకు స్ట్రాంగ్ ఉన్నట్లు అనిపించదు, కాకపోతే తెంపితే తెగిపోయేంత బిల్డ్ క్వాలిటీ కూడా ఏమనిపించలా. ప్యూర్లీ ప్లాస్టిక్ బట్ ట్యాంగిల్ ఫ్రీ, అంటే చిక్కులు ఎక్కడ పడట్లేదు, ఎలా పడితే అలా యూస్ చేస్తున్నాను నేను. చిక్కులు ఏం పడట్లా, వీళ్ళు బాక్స్ మీద కూడా మెన్షన్ చేశారు ట్యాంగిల్ ఫ్రీ ఇయర్ ఫోన్స్ అని. సో చిక్కులు పడట్లేదు కానీ లాంగ్ లైఫ్ ఉంటుందా, 1 సంవత్సరం దీన్ని కొట్టచ్చా అని చెప్పంటే నాకు అనిపించింది ఇది
రబ్బర్ మెటీరియల్ తో రావట్లేదు, సిలికాన్ మెటీరియల్ అనుకోండి బ్రేక్ అయిపోతాయి, బట్ ఇది ప్లాస్టిక్ మెటీరియల్ తో వస్తుంది కాబట్టి కొంచెం లైఫ్ బెటరే ఉంటుందని చెప్పినట్లు నాకు అనిపించింది. మీరు మరీ రఫ్ అండ్ టఫ్ మరీ ఇలా లాగేసి ఇట్లా ఇచ్చేసి రీపేద్దాం కానీ సిలికాన్ కంటే కొంచెం బెటరే ఉండిద్ది. ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి రియల్మీ బడ్స్ 2 లాంటి రియల్మీ వైడ్ ఇయర్ ఫోన్స్ ఏమైనా యూస్ చేస్తున్నట్లయితే కేబుల్ ఆర్గనైజర్, సేమ్ కేబుల్ ఆర్గనైజర్ ని జస్ట్ రీబ్రాండ్ చేసి ప్రోబడ్స్ పై లావా అని చెప్పి యాడ్ చేసి వీళ్ళు తీసుకొని వచ్చారు. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే నార్మల్ గా ఇయర్ ఫోన్స్ ని మనం ఒక దగ్గర పెట్టేసి ఈ కేబుల్ ఆర్గనైజర్ తో మనం లాక్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఈ కేబుల్ ఆర్గనైజర్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దీని లెంత్ 1.2 మీటర్స్ వస్తుంది. రెగ్యులర్ గా నా ప్రైమరీ వైడ్ ఇయర్ ఫోన్స్ నేను ఎడిటింగ్ కోసం ఉపయోగించేది OnePlus Nord డిజిటల్. వాటితో కంపేర్ చేసినప్పుడు నాకు లెంత్ విషయంలో దాదాపు ఒక 10 సెంటీమీటర్స్ ఈ లావా బడ్స్ తక్కువ అనిపించింది. OnePlus ఆర్ ఎల్స్ రియల్మీ ఇయర్ ఫోన్స్ మనకి ఒక 10 సెంటీమీటర్స్ ఎక్కువ ఉన్నాయి. మైక్ ఎగ్జాక్ట్ గా మనకి నిపుల్ హైట్ లో వస్తుంది. సో కాల్స్ అవి మాట్లాడుకునేటప్పుడు ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇంకా మెయిన్ ఇందులో డ్రైవర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 12mm కాపర్ బేస్ డ్రైవర్స్ అయితే ఇస్తున్నారు. ఆ లెవెల్లో సౌండ్ క్వాలిటీ ఉందా అంటే ముమ్మాటికి లేదు. కానీ ఇది 10 out of 10 పాయింట్స్ స్కోర్ చేస్తుంది అనుకోండి. OnePlus Nord డిజిటల్ కానీ రియల్మీ కానీ ఇది 10 కి 7 పాయింట్స్ అయితే స్కోర్ చేసింది. కానీ మనం 300 రూపీస్ ప్రైస్ పాయింట్ కనుక క్యాల్కులేట్ చేసుకుంటే అవుట్ ఆఫ్ 10 9 పాయింట్స్ అవ్వచ్చు. అలా అయితే సౌండ్ ఉంది. బేస్ కి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. నేను ఇంతకు ముందు నెక్ బ్యాండ్స్ లావా వాళ్ళు చేసినప్పుడు కూడా అదే ఎక్స్పీరియన్స్ చేశా. బేస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కానీ ఆ బేస్ మరీ అంత ప్రీమియం అనిపించదు, మరి అంత థంపింగ్ అనిపించదు, లౌడ్ అనిపించింది. అంటే ఎక్కువ సౌండ్ వస్తున్నట్లు మనకి అనిపించదు తప్ప ఆ బేస్ అదంతా మనం రియల్ లైఫ్ లో అంటే పెద్ద పెద్ద స్పీకర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ చేసినట్లు ఈ 500-600 రూపీస్ ఇయర్ ఫోన్స్ లో ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ దీంట్లో అది లేదు. బట్ లౌడ్ ఉంది, వాల్యూమ్ కొంచెం లౌడ్ ఉంది. అలానే ట్రెబుల్స్ ఇవన్నీ అయితే మరి అంత న్యాచురల్ లేవు, కానీ వినడానికి పర్లేదు, బానే ఉన్నాయి. మెలోడీస్ అవి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారనుకుంటే బానే ఉండేది. కానీ రాకీ ఆర్ జాజ్ టైప్ ఆఫ్ మ్యూజిక్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు, కొంచెం పాప్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే కొంచెం న్యాచురాలిటీ తగ్గుతుంది. అదొకటి అబ్జర్వ్ చేయండి. బట్ స్టిల్ 300 రూపీస్ ప్రైస్ పాయింట్ లో వాల్యూమ్ అయితే మీరు ఇంప్రెస్ అవుతారు. బట్ వీళ్ళు టైప్ సి తో ఇస్తున్నారు, దట్టు డిజిటల్ పోర్ట్స్ అన్నింటికి సపోర్ట్ చేస్తుంది. నేనైతే కొంచెం ఇంప్రెస్ అయ్యా. 300 రూపాయలకి అయితే వర్త్. నెక్స్ట్ ఇంకా వెయిట్ డిస్ట్రిబ్యూషన్, ఇది ఇన్బిల్ట్ మైక్ తో వస్తుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ లాంటివి అయితే ఏముండవు, కానీ సింగిల్ ప్రెస్ బటన్ తో వస్తుంది. ఈ పుష్ బటన్ యూస్ చేసి మీరు సాంగ్ ని పాజ్ అండ్ ప్లే చేయొచ్చు. డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది, ట్రిపుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ప్రీవర్డ్ అవుతుంది. అలానే కాల్స్ పరంగా కూడా సింగిల్ ట్యాప్ చేస్తే కాల్ అటెండ్ చేస్తాం, అగైన్ సింగిల్ ట్యాప్ చేస్తే కాల్ రిజెక్ట్ చేస్తాం. నెక్స్ట్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, మీరు ఐఫోన్ యూస్ చేస్తుంటే సిరి యాక్టివేట్ అవుతుంది, ఆండ్రాయిడ్ యూస్ చేస్తుంటే జెమినీ యాక్టివేట్ అవుతుంది. సో బటన్ కి ఇవ్వాల్సిన మల్టీ ఫంక్షన్స్ అన్ని ఇచ్చేసారు. సింగిల్ బటన్ ఈజ్ ఇనఫ్ అనిపించింది. కాల్స్ పరంగా మీరు అటెండ్ చేసుకుంటాను లేదా మీటింగ్స్ లో ఎక్కువ ఉండే వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. కాల్స్ కి, గూగుల్ మీట్స్ కి, ఇట్లాంటి అన్నింటికి. మైక్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. నెక్స్ట్ ఇంకా వర్కౌట్స్ లాంటివి ఏమైనా మీరు చేస్తారనుకోండి, ఇది IPX4 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. మీరు వాకింగ్ కానీ జిమ్ కానీ ఏమైనా తీసుకెళ్ళినప్పుడు చెమట పడుతుంది కదా, ఆ చెమట వరకు రెసిస్ట్ చేయగలదు. డైరెక్ట్ వాటర్ లో అయితే ఇది సర్వైవ్ అవ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఫైనలీ చెప్పు ఒకసారి, ఈ లావా ప్రోబడ్స్ E1C 300 రూపాయలకి ఈ వైడ్ ఇయర్ ఫోన్స్ ని సజెస్ట్ చేస్తామని చెప్పంటే ఈజీగా సజెస్ట్ చేస్తాను. టైప్ సి ఇయర్ ఫోన్స్ దొరకట్లేదు మనకు ఆ బడ్జెట్ లో. బట్ స్టిల్ మీరు కాల్స్ కి ప్రయారిటీ ఇచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. వాల్యూమ్ పరంగా అండ్ సౌండ్ క్వాలిటీ పరంగా అయితే అవుట్ ఆఫ్ 10 7 పాయింట్స్ వేసుకోండి, అంతవరకు మీరు సాటిస్ఫై అవుతారు. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.